ఇప్పుడు మీరు ఈ మీటింగ్ కి వచ్చారు కదా, మీకు అంటే ఇదేమో పాత విగ్రహం కదా, ఇప్పుడు ఇది చేంజ్ చేశారు కదా, ఈ రెండిట్లో మీకు ఏది నచ్చింది? దీని గురించి మీకు ఏం తెలుసు ఈ కొత్త దాని గురించి? ఆ, ఏ విగ్రహం నచ్చింది మీకు? పాతదే నచ్చింది. ఈ కొత్తది ఇప్పుడు సీఎం గారు పెట్టింది నచ్చలేదా? అది కూడా నచ్చింది కానీ నచ్చింది పాతది కొంచెం మంచిగా ఉంటది కదా చూపెట్టడానికి అందరికి అట్లా. మరి కొత్త దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది సింపుల్ గా ఉంది కదా, పాతది కొంచెం మంచిగా డెకరేషన్ ఉంది కదా. ఇట్లా అదంతా ఉన్నది కదా మేడం, ఇదేమో నెత్తి ఉంది కదా, ఆమెకు నక్లెస్ వడ్డాలము అవన్నీ ఉన్నాయి కదా, ఇదేమో సింపుల్ గా పెట్టిరు కదా, అందుకే కొంచెం డిఫరెంట్ ఉంది అన్నట్టు. సో మీరు ఫస్ట్ దానికి మీ ఓటు ఓకే అవుతున్నాం, కంపేర్ టు సెకండ్ దాంతో ఫస్ట్ దానికి మీరు ఓకే అయినాం అట్లా. ఏదంటే ఇక్కడ కొంచెం సింపుల్ గా ఉంది కదా, అట్లా అని సింపుల్ గా ఉంది. అక్కడ పాత దానికైతే విగ్రహాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా, ఎవరన్నా చూసినా కానీ అరే దేవత లెక్క ఉన్నది ఆమె. ఏమైతే ఇట్లా వ్యవసాయానికి పోతారు చూడు, ఆమె లెక్క ఉన్నారు అన్నట్టు అట్లా. అది మీకు ఈ విగ్రహం చూస్తే ఏమర్థమవుతుంది? అంటే చూసాక మీకు ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది కానీ ఇట్లా మన వ్యవసాయం లాగా అట్లా అనిపిస్తుంది. కానీ మెయిన్ పాయింట్ తెలంగాణ తల్లి అంటే మనం అలా ఉండాలి, తల్లిలాగా దేవత ప్లస్ తల్లిలాగా అట్లా అనిపిస్తుంది. దీంట్లో ఏమేమి అనిపిస్తుంది మీకు? అంటే ఈ విగ్రహం చూస్తే ఏమేమి అనిపిస్తుంది? చేంజ్ చేశారు. ఇక్కడ బతుకమ్మ లేదు, ఇక్కడ బతుకమ్మ లేదు. పాత దాంట్లో బతుకమ్మ ఉంది, ఇప్పుడు దాంట్లో బతుకమ్మ లేదు. అన్ని కిరీటం ఇట్లా అంటే ఒక దేవత లాగా అనిపిస్తుంది. దేవతలాగా, అమ్మాయి అంటే దేవతలాగా పూజించాలి అని. అమ్మారంటే కొట్టొచ్చినట్టు కనబడుతుంది, తెలుగుదనము అండ్ దేవతలాగా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది ఇందులో పాత దాంట్లో. మీకు మీరు ఈ రెండిట్లో దేనికి మీ ఓటు? అంటే ఏది బాగా నచ్చింది మీకు రెండిట్లో? ఇవే బాగా నచ్చింది. పాతదే. అంటే ఎవరైనా ఎదుగుతుంటేనే నమ్మకం వస్తుంది కదా, ఈయన మీదవి అట్లనే నమ్మకం ఉంది. ఇప్పుడు కేసీఆర్ మీద ఫస్ట్ వచ్చిందా రాలే, చేస్తుంటే వచ్చింది. ఇప్పుడు ఈయన మీద కూడా అట్లనే చేస్తాడని నమ్మకం ఉన్నది, కానీ చెయ్యాలి ఆయన. అదే ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. చేసి నిలబెట్టుకోవాలి ఆయన. కొంచెం నెరవేర్చాలి, ఆయన పనులు ఆయన చేసుకుంటే కాదు, ఆడవాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలని కోరుతున్నాను. మీరు చెప్పండి అక్క, మీకు ఈ రెండు విగ్రహాల్లో ఏది బాగా నచ్చింది? సెకండ్ బాగానే ఉంది. అంటే ఆ విగ్రహం చూడంగానే మీకు ఏమనిపిస్తుంది? అంటే మనం కష్టపడాలి, కష్టపడితే మనం ఫైట్ చేయాలి, స్ట్రాంగ్ ఉండి ఫైట్ చేయాలి. అంటే ఈ విగ్రహంలో చాలా ఎన్నో అర్థాలు ఉన్నాయి కదా, అంటే మనం వ్యవసాయం చేయాలి, ప్లస్ చాలా సింపుల్ గా ఉండాలి, అందరిలో కలిసిపోయి ఉండాలని చెప్పేసి వ్యవసాయం గురించి ఉన్నట్టుగా ఉంది. ఇట్లా కింద కూడా ఒకటి డిఫైన్ చేస్తుంది, అదేంటో చూడరా? కింద అందరి చేతులు ఫైట్ చేయాలి, అందరం కలిసి ఫైట్ చేయాలి. అంటే ఈ విగ్రహంలో ఎన్నో చూపిస్తున్నారు కదా, అంటే ఎన్నో చాలా డిఫరెన్స్ చూపిస్తున్నారు. ఇక్కడ మన పిడికిలు, దీని మీనింగ్ ఏం అంటే మీకు ఏం అర్థమైంది? ఈ పిడికిలను చూస్తే పైన వ్యవసాయం చేయడం అన్నిటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మనకి భారతదేశంలో మెయిన్ రైతు సంబంధించింది కాబట్టి ఇలా ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం పండించే పంట గురించి మనకి గుర్తొస్తూ ఉండిద్ది. అలా డిజైన్ చేశారు కాబట్టి చాలా బాగుంది. ఈ కింద పిడికల సింబల్ కూడా ఉంది కదా, ఈ పిడికలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే అందరు కలిసి ఏదైనా పని చేస్తే అంతా ఒకటై బలంగా ఉండాలి అనే దానికోసం అనేది కుండ అనేది పెట్టారు. అంటే మనకి ఈ పాత విగ్రహంని చూస్తే ఏమనిపిస్తుంది? అమ్మవారి విగ్రహం లాగా ఉంది. అంటే ఈ రెండిటి విగ్రహంకి మీకు ఏం తేడా అనిపిస్తుంది? రెండిట్లో డిఫరెన్స్ ఏంటో చెప్పండి. ఇది భారతదేశంలో అంటే మన తెలుగు వాళ్ళకి భూమి పంట వ్యవసాయదారులకి వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంది. అందుకని చెప్పేసి ఇదే లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ రెండిట్లో మీరు దేనికి ఓటేస్తారు? ఈ రెండిటి దాంట్లో మీకు ఏది మంచిగా అనిపిస్తుంది? డిఫరెన్స్ చెప్పండి, తేడా. ఇది బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది న్యాచురల్గా మన నార్మల్గా తెలంగాణలో విమెన్ ఎట్లా ఉంటారో దానికి సింబాలిక్ ఉంది కాబట్టి మాకు ఇదే మంచిగా అనిపిస్తుంది. మన తెలంగాణ ఇది. సో ఇది ఇంకా ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. పాత తెలుగు తల్లిలో ప్లస్ ఇవన్నీ ఉన్నాయి, బతుకమ్మ కూడా ఉన్నది, మనకి బతుకమ్మ ప్లస్ కిరీటం ఉన్నది,
అంది అలంకరణ చాలా బాగున్నది. ఇప్పుడు కొత్త తెలుగు తల్లిలో ఏంటంటే కొంచెం ఓన్లీ రైతు లాగా ఉన్నది, లేదన్నట్టు కాదు. కాకపోతే పాతదే మాకు నచ్చింది. పాత తెలుగు తల్లే నచ్చింది. అంటే మీరు మళ్ళీ పాత తెలుగు తల్లి రావాలనుకుంటున్నారా? కావాలా మీకు? అవును, పాత తెలుగు తల్లే మాకు రావాలనుకుంటున్నాం. మీరు కేసీఆర్ సార్ కి సపోర్ట్ చేస్తారా, రేవంత్ రెడ్డి సార్ కి సపోర్ట్ చేస్తారా? కేసీఆర్ సార్. అంటే ఎందుకు? ఎందుకంటే కేసీఆర్ సార్ అన్ని చేస్తాడు మనకి, ఆడవాళ్ళకి చాలా అన్ని, రైతు బంధు అని, అది అని, ఇదని చాలా పథకాలు మనకు కేసీఆర్ సారే పెట్టాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత 6 పథకాలు అనేది ఒకటే అమలు చేశాడు. ఇంకా నా 5 అమలు చేయడానికి రేవంత్ రెడ్డి సార్ వస్తే అడుగుతాను నేనైతే ఫేస్ టు ఫేస్. మళ్ళీ 6 అమలు చేయలేదు కదా పథకాలు, ఎందుకు అమలు చేయలేదని అడుగుతాను నేను కూడా. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సీఎం పదవి ఎవరు గెలవాలనుకుంటున్నారు? కేసీఆర్ సార్. మీరు మీ ఓటు? కేసీఆర్ సార్. అంటే రేవంత్ రెడ్డి సార్కి ఛాన్స్ ఇవ్వాలని లేదా? లేదు, ఎందుకంటే ఇప్పుడు రేవంత్ సార్ వచ్చి సంవత్సరం అవుతుంది, అయినా కూడా 5 పథకాలు కూడా మనకి ఏమి ఇవ్వలేదు కదా. ప్లస్ ఉన్నది కూడా పోయింది, రైతు బంధు రావట్లేదు, చాలా మంది రైతులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు కేసీఆరే నచ్చిండు. పాత తెలుగు తల్లిలో ప్లస్ ఇవన్నీ ఉన్నాయి, బతుకమ్మ కూడా ఉన్నది మనకి, బతుకమ్మ ప్లస్ కిరీటం ఉన్నది, అంది అలంకరణ చాలా బాగున్నది. ఇప్పుడు కొత్త తెలుగు తల్లిలో ఏంటంటే కొంచెం ఓన్లీ రైతు లాగా ఉన్నది, లేదన్నట్టు కాదు. కాకపోతే పాతదే మాకు నచ్చింది. పాత తెలుగు తల్లే నచ్చింది. అంటే మీరు మళ్ళీ పాత తెలుగు తల్లి రావాలనుకుంటున్నారా? కావాలా మీకు? అవును, పాత తెలుగు తల్లే మాకు రావాలనుకుంటున్నాం.